చూడండి, చాలాసార్లు మనకి తెలుసు యేసుప్రభు ప్రేమిస్తున్నాడని, కానీ ఒక విధమైన సందేహం, ఒక విధమైన అనుమానం మనకు కలుగుతూ ఉంటుంది. దేవుడు నన్ను ప్రేమిస్తే ఆయన అంత బాగున్నాడు, నేను ఎలా ఉన్నాను ఎందుకు అనే సందేహం మీకు ఎప్పుడు రాదా? నన్ను ఆయన్ని దేవుడు సమానంగా ప్రేమిస్తే అబ్బాయి పాస్ అయ్యాడు, నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలి అని అడగరా? ఇక్కడ ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. ఈ ముగ్గురు ఒకలాగా లేరు. ఎవరెవరు? మార్తా, మరియా, లాజరు. మార్త గురించి మనకు తెలుసు, షీ ఈజ్ ఏ ఉమెన్ ఆఫ్ యాక్షన్. ఏదైనా సరే పనులు చేసే స్త్రీ. అంతేకాదు ఆతృత, అంతేకాదు ఆసక్తి. కొంతమంది సహజంగానే మ్యాన్ ఆఫ్ యాక్షన్ అంటారు చూసారా, మాట్లాడుతూ కూర్చునే వాళ్ళు కాదు, వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు. ఎక్కువ దేవుని కోసం ఏదన్నా చేయాలి, సంపాదన కోసం ఏదన్నా చేయాలి, కుటుంబం కోసం ఏదన్నా చేయాలి అని ఆ మనస్తత్వం న్యాచురల్గా ఉంటుంది కొంతమందికి. మీకు ఏ మనస్తత్వం ఉందో ఈరోజు మీరు గ్రహించుకోవాలంటున్నాను. 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇందులో ఏ వర్గానికి మీరు చెందిన వాళ్ళో ముందు మీరు తెలుసుకోవాలి. అంటే ఏదైనా సరే చెయ్యాలి అనే ఆసక్తి కలిగి చేసేవారికి ఉన్నారా, ఏదైనా ప్రారంభించే వాళ్ళకి ఉన్నారా, ఏదైనా పూనుకునే వారిగా ఉన్నారా, ఏంటంటే ప్రతిదానికి కంగారు పడేవారిగా ఉన్నారా, ఎమోషనల్గా ఉన్నారా, తొందరగా ఏడవటం, తొందరగా కోప్పడటం, తొందరగా నవ్వటం, ఏంటండి తొందర ఏదైనా సరే వెంటనే ఫాస్ట్ రియాక్షన్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ మనుషులు. ఇంకొకటి మరియా, ఎవరు చూస్తున్నారో నాకు అక్కర్లా, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఆయన మాటలు వినాలి, ఆ మాటలు జీర్ణించుకోవాలి, ఆ మాటలు హృదయంలో భద్రం చేసుకోవాలి, ఆ మాటల ప్రకారం బ్రతకాలి అనే ఒక క్వైట్. అసలు ఎవరికీ తెలియదు ఆమె యొక్క గొప్పతనం. ఎక్కడ చూసినా మీరు 2 సందర్భాల్లో ఆమె తిరగబడవలసిన సందర్భాలు వచ్చినప్పటికి కూడా ఆమె మాట్లాడలేదు. ఆమె పక్షంలో యేసుప్రభువే మాట్లాడాడు. ఇదొక టైప్ ఆఫ్ మనుషులు. ఎంత హాని కలిగినా, ఎంత బాధ కలిగినా, ఎంత అవమానం కలిగినా అన్నీ సహించుకుని, ఓర్చుకుని, నెమ్మదిగా ఉండే ఒక మనస్తత్వం, మౌనంగా ఉండే మనస్తత్వం, కంగారు పడినటువంటి మనస్తత్వం. మరి మూడవ ఆయన ఉన్నాడు లాజరు. ఈయనేమంటాడు? ఈయన డమ్మీ అనుకుంటాను నేను. ఏమిటి ఈయన అసలు ఏం పట్టించుకోడు. ఆకాచెల్లులా దెబ్బలాడుకుంటుండే నాకెందుకంటాడు, యేసుప్రభు వచ్చాడు నన్ను ఏమంటావు అంటాడు. ఎక్కడ ఉన్నట్టు కనపడతల్లా. ప్రభు వచ్చినప్పుడు ఇంట్లో లేడు, ఏ పని చేసినట్టు లేదు, ఎందులోనూ యాక్టివ్గా లేడు, అన్నీ నిర్లక్ష్యం. ఒక విధంగా కొంతమంది ఉంటారు, అసలు ఏం పట్టించుకోరు. మమ్మల్ని చూసుకుంటారు, మా నాన్న చూసుకుంటాడులే, మా అన్న చూసుకుంటాడు, మా తమ్ముడు చూసుకుంటాడు అంటాడు అనమాట. కొంతమంది ఏం చేయరు, ఏదన్నా అప్పచెప్తే ఒకవేళ అది మాత్రం చేసి వెళ్ళకుండా కూర్చుంటారు. అంతేగాని ఏమి క్రియేటివ్గా చేద్దామని కానీ ఏదన్నా సాధిద్దామని ఆశ ఉండదు. కొంతమంది అలాగే ఎప్పుడు చూసినా డల్గా ఏంటంటే అలాగా ఏ రియాక్షన్స్ లేకుండా ఉంటారు. ఈ 3 రకాల మనస్తత్వాలు ఉన్నాయి. మీరు ఏ రకానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు? ఒకవేళ కొంచెం మార్త గుణాలు మరియ గుణాలు కలిసి ఉండొచ్చు. ఒకవేళ 70% అది, 20% ఇది, 30% అది, అట్లా కాదు. మ్యాక్సిమం ఎంత % ఎక్కువ ఉంది? 30% పాస్ కదా. 50 కంటే ఎక్కువ మార్త గుణాలంటే మార్తమ్మ, మరియ గుణాలంటే మరియమ్మ, లాజరు గుణాలంటే లాజరు. సో ఎవరిలాగా ఉండుంటారు మీరు చెప్పండి? ఏ గుణం ఎక్కువ ఉంది మీలో? యేసుప్రభుని ఆతిథ్యం ఇవ్వాలని ఇంటికి ఆహ్వానించి ఆయన ఆహారం సిద్ధపరుస్తూ వంటగదిలోకి వెళ్ళి మరి ఎన్ని చేయాలనుకుందో, పాయాసం చేయాలి, గారెలు చేయాలి, బూరెలు చేయాలి, ఏమేం పెట్టుకుందో, మరి చెయ్యి కాల్చుకుందో, చెయ్యి కోసుకుందో, ఏదో అయింది పాపం లోపల వంటగదిలో. అవగానే గబక్కను వచ్చేసి, నేను ఒంటరిగా పనిచేస్తుంటే ఆమె నీ దగ్గర ఊరకు కూర్చుంది అని ప్రభు దగ్గరికి వచ్చి కంప్లైంట్. అరే ఈయన అతిథి కదా, ఈయన దగ్గర నేను కంప్లైంట్ చేయకూడదే, నాకు అవసరమైతే నా చెల్లిని పిలుచుకోవాలి, కానీ ప్రభు దగ్గర చెప్తున్నానేంటి, ఇది ఏమనుకుంటారో, దీని పర్యవసనం ఏంటో అది ఏం ఆలోచించాల, తన మనసులో ఉన్నది వెంటనే చెప్పేసింది. మనసులో ఉన్నది చెప్తే మనుషులకు మనం విరోధులమైపోతాం కదండి. కానీ నాకు తెలిసి మన హృదయంలో ఉన్న దానిని వెల్లడి చేయటం వల్ల మనకెంతో మేలు. వెల్లడి చేసినప్పుడు వచ్చినటువంటి పరిస్థితులను ఎదుర్కోవటం అంతకంటే మేలు. ఆమె చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు, విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని
ఎన్నుకొన్నది అనగానే, అంటే నేను కూడా వండను, నేను కూడా వచ్చి కూర్చుంటా అనలేదు. ఏంటంటే ఆ గద్దింపును తను, ఓహో నేను చేసే పనుల కంటే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినటం ఉత్తమం అన్నమాట. మొదట దేవుని సన్నిధి, తర్వాత పని. మొదటే పని చేసినా దేవుని సన్నిధి లేకుండా, లేక ప్రార్థన లేకుండా అది ఆశీర్వదించబడదు అని తను పాఠం నేర్చుకొని, నాకు అక్కడ సీన్లో మనకేం లేదు కానీ తప్పకుండా ఆమె చేతులు కడుక్కొని వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రసంగం శాంతం అయిన తర్వాత, ప్రభు చెప్పిన బోధ వినిన తర్వాత వెళ్ళి తన పనిని కొనసాగించింది. అంతేగాని మళ్ళీ మానేయలేదు. ఆ పని నెగిటివ్గా తీసుకోలేదు. కొంతమంది ఎప్పుడు ఏది చెప్పినా దాన్ని వ్యతిరేకంగా తీసుకుంటారు. వద్దు అంటే, ఇప్పుడు చేయొద్దు అంటే, ఆ రోజు వద్దన్నావు కదా నేను ఎప్పుడు చేయను అంటారు. ఏంటంటే ప్రతి దాన్ని నెగిటివ్గా తీసుకోవటం ఈ రోజుల్లో చాలామంది మనస్తత్వం. కానీ మార్తలో ఉన్న కంగారుతనం, తొందరపాటుతనం, ఏదైనా చేయాలన్న సమయానికి దేవుని చిత్తంలో చేయాలి, దేవుని సహాయంతో చేయాలి, దేవునికి మొదటి స్థానం ఇచ్చి చేయాలి అన్న పాఠం నేర్చుకుంది. కాబట్టి లాజరు చచ్చిపోయి లేచినప్పుడు వచ్చిన వాళ్ళందరికీ భోజనం సిద్ధపరిచి పెట్టింది. ఈసారి కంగారు పడలేదు. మరి రాలేదు, అయినా కూడా కంప్లైంట్ చేయలేదు ఈసారి. ఎందుకంటే ఆమె పాఠం నేర్చుకుంది. మరియా మౌనంగా ఉంటుంది, బోధ వింటుంది. బోధ వినగా 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 ఆమెకి యేసు ప్రభువు మీద ఇంకా విలువ పెరుగుతుంది, ఆయన గొప్పతనం ఎరుగుతుంది. ఆయన తన కొరకు చేయబడే ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణం ఇవ్వబోయే విషయాన్ని, ఆయన మరణించి 3వ దినాన్ని తిరిగి లేస్తాడన్న విషయాన్ని గ్రహించుకోగలిగింది. కాబట్టి మౌనంగా కూర్చొని మెదలకుండా ఉన్న ఆమె మౌనంగానే ఏం చేసిందో తెలుసా అండి? అచ్చజటామాంసి అంటే చాలా విలువైనటువంటి అత్తరు. ఆ రోజుల్లో ఈ అచ్చజటామాంసి అది ఎంత కాలం నిలవ ఉంటే అంత స్ట్రాంగ్ అవుతుంది. అది అమ్మితే చాలా డబ్బు వస్తుంది, చాలా విలువైంది అది. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఆమె పెళ్లి కోసం దాన్ని ఎత్తిపెట్టారు కాబోలు, ఆమెకున్న ఆస్తే అది. ఆ విలువైన అచ్చజటామాంసి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర దాన్ని పగ్గల కొట్టేసింది. ఆ ఇల్లంతా అత్తర వాసనతో నిండిపోయింది. ఆ సనుగుడోడు ఒక ఆయన ఉన్నాడు, యోధా ఇస్కరియోతు గారు. ఆయన దగ్గర డబ్బులు సంచి ఉందంటే ఇప్పుడు ఆయన ఎందుకు ట్రస్టర్ చేశాడో యేసు ప్రభు నాకు అర్థం కాదు. నాకు అదే అర్థమైంది ఇప్పుడు. ఆయన కూడా మ్యానుఫ్యాక్చరే, చాలా ఆలోచన చేసే వ్యక్తి, చాలా జాగ్రత్త పరుడే, చాలా ఒబ్బిడి చేసేవాడే, అప్పుడప్పుడు దొంగతనం కూడా చేసేవాడు. మళ్ళీ ఏంటంటే ఒకసారి దొంగతనం చేస్తే మొత్తం పట్టుబడతానని కొంచెం కొంచెం తీసేవాడంట తెలియకుండా. ఎప్పుడు ఈ దొంగ బుద్ధి ఉన్న వాళ్ళకి ఎప్పుడు డబ్బులు అన్నప్పుడు ఆ డబ్బు బుద్ధే ఉంటుంది. ఆ యూదా ఇస్కరియోతుకి ఎప్పుడు డబ్బులు సంచి నిండా ఉండాలి ఆయనకి. యేసు ప్రభు సిలువకు అప్పచెప్పబడే 40 రోజులు వచ్చేటప్పటికి ఆయనకి శ్రమలు విస్తరించాయి. అందరూ వ్యతిరేకం తిరిగాడు, ఎవరు కానుకలు పడలేదు, అందులో సంచి ఖాళీగా ఉంది. ఇక్కడ పెద్ద స్తుతికూటం జరుగుతుందని వచ్చాడు పాపం. ఏంటి స్తుతికూటం? ఇక్కడ చచ్చిపోయిన లాజరు తిరిగి లేచాడు కాబట్టి పెద్ద కానుక వస్తుందని ఎదురు చూస్తున్నాడు పాపం యూదా ఇస్కరియోతు. ఆమె అచ్చజటామాంసి పట్టుకొస్తుంటే, అబ్బా ఇది ఇచ్చేస్తుంది, ఇది మార్కెట్లో అమ్మితే ఇంత రేట్ వస్తుంది, ఇందులో ఇంత కొట్టవచ్చు, నేను ఏమేమి వేసుకున్నాడో ప్లాన్లు. ఆమె పట్టుకొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర ఇచ్చేస్తుంది అనుకుంటే బల్లురు పగలగొట్టింది. అది పగలగానే ఏనుకుంటే పగిలిపోయింది. వెంటనే ఆగలేక యూదా ఇస్కరియోతు, ఈ నష్టం ఎందుకు, ఇది అమ్మే బీదలకు ఇద్దాం కదా అన్నాడు. ఏమండి నీకెందుకు అనొచ్చు మరియ కావాలంటే, నీకెందుకు, నాది నేను ఇచ్చుకుంటే నీకెందుకు, నువ్వు నోరు మూసుకో యూదా ఇస్కరియోతు అనొచ్చు. కానీ మాట్లాడతలేదు ఆమె. ఎవరు ఎన్ని మాటలు నిందలేస్తున్నా, ఎన్ని ఆమెను గుచ్చుతున్నా సరే ఆమె ఏదో ధ్యానం, యేసు ప్రభు నేను, నాకు ఇంకే సంగతి అక్కర్లా, నువ్వు ఎవరేమనుకుంటున్నాను నాకు అవసరంలా, నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను, ఆయన మాటలు నేను వింటున్నాను, ఆయన నా కోసం బలిగా సిలువ చనిపోయే ఆ పాదాలు, సిలువ మోసే పాదాలని అత్తరితో కాదు నా రక్తంతో కడిగినా కూడా తప్పేం లేదనుకుందా ఆమె. అంతగా ఆయన ఆరాధిస్తుంది, అంతగా ఆరాధిస్తుంది. ఈమె చేసింది ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో ఆమె జోలికి పోకండి అన్నాడు ప్రభు. ఏం చెప్పాడంటే, ఈమె జోలికి పోకండి, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈ సువాసన. ఈరోజు R&R స్టేడియంలో సువాసన వస్తుంది మరియ చేసిన ఆ కార్యం. మనం కొంచెం చేసి దానికి పొగడ్తలు కావాలని, దాని నుంచి ప్రతిఫలం కావాలని ఎదురు చూస్తాం. కానీ
మరియలో ఉన్న ఉత్తమమైన గుణాన్ని చూడండి. ఎవరైతే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమను ఎక్కువ జుర్రుకుంటారో, ఎవరైతే ఆయన వాక్యంతో హృదయం నింపుకుంటారో వారికి ఉన్నదంతా సమస్తం ఇవ్వడానికి సిద్ధపడతారండి. యేసు ప్రభు మార్తను, మరియను, లాజరును 3 వ్యత్యాస ఆమె అన్నం పెట్టిందని ప్రేమించాడనుకున్నారా? కాదు. ఈమె అత్తరేసిందని ప్రేమించాడనుకున్నారా? కాదు. ఈయన ఏమీ చేయలేదు. ఎందుకు ప్రేమించాడు మరి? 4 రోజులు అయిపోయింది చచ్చిపోయి. కబురు పంపించారు అక్కలిద్దరు, సిస్టర్స్ ఇద్దరు. నీవు ప్రేమించిన వాడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని చెప్పి పంపిస్తే రాలేదు ఆయన. రాలేకపోతే ఆయన ఏమనుకొని ఉంటాడు? లాజరు ఏమనుకొని ఉంటాడు? అంతేలే, నేను ఎప్పటికీ యేసుప్రభు వందనాలు చెప్పలేదు కదా, ఎప్పుడు నా అత్తరు కానీ నా చొక్కా కానీ ఇవ్వలేదు కదా ఆయనకి, నేనంటే యేసుప్రభు ప్రేమ లేదులే, అందుకే రాడు 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 అనుకొని చచ్చిపోయాడు చివరికి. ఏంటంటే ఒకవేళ అందరూ అనుకొని ఉంటారు, వీళ్ళిద్దరు కూడా అనుకొని ఉంటారు, అయ్యో నేను యేసుప్రభు లాజర్ను ప్రేమించాలనుకున్నామే, లాజరు యేసుప్రభుకి ఏసో ఏం చేయలేదే, ఆయన అందుకే ప్రేమించలేదే అని బాధపడుతూ ఉన్నారేమో. కానీ 4 రోజులు అయిన తర్వాత వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు? తిట్టుపడడానికి వచ్చాడా? ఏడ్చేవాళ్ళు ఓదార్చిపోవడానికి వచ్చాడా? ఏంటండి? ఆ లాజర్ను ప్రేమించాడు కాబట్టే వచ్చాడు. 4 రోజులై కుళ్ళిపోయిన వాడిని కూడా ప్రేమతో పిలిచిన ఒక్క పిలుపుతో లాజరు బయటికి రమ్మనగానే చచ్చి 4 రోజులు సమాధిలో కుళ్ళిపోయిన శవముగా ఉన్న లాజరు బయటికి వచ్చాడు. ఇంకోటి, మనల్ని ఆయన ప్రేమించేది ఒక సీజన్లో కాదు, ఒక సమయంలో కాదు, ఇహలోకమందు ఉన్నప్పుడే కాదు, మనం చనిపోయినప్పటికీ, మనం ఈ లోకంలో మృతులమైనప్పటికీ, మనం ఈ లోకాన్ని విడిచినప్పటికీ ఆయన ప్రేమ మన ఎడల మారదు. ఆయన రాజ్య వారసునిగా చేసుకునే వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈరోజు రాత్రి మొదటిగా ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంతమంది నిజంగా యేసు ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్ముతున్నారు? చేతులెత్తొద్దు. నష్టం కలిగినప్పుడు, మీ ప్రార్థనకు జవాబు దొరకనప్పుడు, మీకు ఇష్టమైన వాళ్ళు మరణించినప్పుడు, నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు, నీవు అనవసరంగా నిందలపడాల్సి వచ్చినప్పుడు, నీ అవమానం పొందాల్సి వచ్చినప్పుడు, నీకు బాధలు కలిగినప్పుడు, నీకంటే చెడ్డోళ్ళు మంచిగా ఉండి నువ్వు బాధపడుతున్నప్పుడు, నీకంటే అవిశ్వాసులు మంచిగా ఫ్లరిష్ అవుతూ వర్ధిల్లుతూ నీవు పేదరికంలో ఉంటున్నప్పుడు ఏం ఆలోచన వస్తుంది నీకు? నిజంగా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడనే ఆలోచన ఉందా? సీరియస్గా ఆలోచించి చెప్పండి. నువ్వు నిజంగా నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించడం అంటే ఏంటండి? నిన్ను పట్టించుకుంటాడు. ప్రేమించడం అంటే ఏంటి? నువ్వు తిన్నావా లేదో అడుగుతారు. ఏంటంటే ప్రేమించడం అంటే ఏంటి? నీ అవసరతలన్నీ తీరుస్తారు. నిన్ను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు కాబట్టే వాళ్ళు తిన్నా తినకపోయినా నువ్వు తిన్నావో లేదని నీ గురించి బాధపడుతున్నారు. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే వాళ్ళు నీ అవసరతలన్నీ తీరుస్తున్నారు, నీకు కావలసినవన్నీ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? ఎందుకు ఇవ్వాలి? చట్టం ఏమన్నా ఉందా? అట్లా నిన్ను ప్రేమిస్తున్నారు కనుక. ఒక తల్లిదండ్రులు, లోక తల్లిదండ్రులే అంత ప్రేమిస్తే పరలోకపు తండ్రి, మన సృష్టికర్త, ప్రాణమిచ్చిన ప్రభు మనల్ని ఇంకెంత ప్రేమిస్తాడు? ఎంత ప్రేమిస్తాడండి? ఎప్పుడూ మీ జీవితంలోనికి నేను ఒంటరిని అయిపోయానే, నేను ఇక పనికి రాను, నేను నా బ్రతికింతే అనే ఆలోచనలకు చోటు ఇవ్వకండి. పరీక్ష తప్పినా సరే, ఇంటర్వ్యూలకు వెళ్ళి ఉద్యోగాలు దొరకపోయినా సరే, కుటుంబంలో కలహాలతో సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నా, ఇంకా ఈ కుటుంబం కట్టబడదు, ఈ బ్రతుకులు ఎవరు మార్చలేరు అనే ఆలోచనలకు చోటు ఇవ్వకండి. ఒక్కటి, మీరు కనులెత్తి చూస్తే మీ వైపు చేతులు చాచి ఉంచున్న ప్రభువును మీరు చూస్తారు. దేవుని వాక్యం చెబుతుంది, లోబడనొల్లని వారి వైపు దినమంతా నా చేతులు చాచి ఉన్నాను. ఎవరి వైపు? లోబడనొల్లని వారి వైపు. అందరికి వచ్చేవాళ్ళ వైపు కాదు, లోబడనొల్లని వారి వైపు దినమంతా నా చేతులు, దినమంతా కాదు, నీ బ్రతుకంతా నిన్ను తన కౌగిల్లోనికి చేర్చుకోవాలని తన బ్రతుకంతా నీ వైపు చేతులు చాచి ఉన్నాడు. నీ వెనుకనే ఉన్నాడు ఆయన. అందుకే రిపెంట్ అంటే టర్న్ బ్యాక్ అండ్ నీ ఇష్టానుసారమైన మార్గంలో నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెనక్కి తిరిగితే చేతులు చాచి ఉన్న ప్రభువు రెడీగా ఉన్నాడు నిన్ను కౌగిల్లో నువ్వు చేర్చుకోవడానికి. నిన్ను ప్రేమించే ప్రభు నిన్ను ముద్దాడటానికి, నిన్ను ప్రేమించే ప్రభు నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వడానికి. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు 2 సంవత్సరాలట వాడు బయటికి వెళ్ళి దుర్వ్యాపారంలో సమస్తం పోగొట్టుకొని, పందులు పొట్టుతో కడుపు నింపుకోవాలనుకొని దిక్కులేని పరిస్థితుల్లో బుద్ధి వచ్చినప్పుడు
హీ కేమ్ టు హిస్ సెన్సెస్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. తనకు జ్ఞానం కలిగినప్పుడు, జ్ఞానోదయం, నేను తప్పు చేశాను, నా తండ్రి ఇంట్లో కూలోళ్ళకు కూడా కడుపు నిండా ఆహారం ఉందే, నేను ఇక్కడ ఆకలితో చేస్తాను అనే పందులు తిని పొట్టుతో కడుపు నింపుకుందాం అనుకుంటున్నాను గ్రహించుకొని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి తండ్రి చూశాడా, వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే చూశాడంటే తండ్రి ఏం చేస్తున్నాడు? కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎదురెందుకు చూడాలండి, వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కదా అని. వెళ్ళి తీసుకొచ్చుకున్నావు అనుకో పిల్లోడిని, మళ్ళీ రెండో రోజే మళ్ళీ ఎత్తుకొని వెళ్ళిపోతాడు అంతే. పశ్చాత్తాపం లేకుండా ఒక మనిషిని చేరదీయటం వల్ల ప్రయోజనమో లేదు. ప్రభువు ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమను అందరూ అనుభవించలేకపోతున్నాం. కారణం, ఆ ప్రేమకు ప్రతిస్పందన నీ దగ్గర నుంచి రాకపోతే దేవుని ప్రేమ నీ దగ్గర నిలవదు. ఒక చిల్లు కొండలో ఎన్ని నీళ్లు పోసినా, ఎన్ని బిందెలు నీళ్లు పోసినా ఏమవుతుందండి? పోతుంది. దేవుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు, కానీ ఆ ప్రేమంతా వృధా అయిపోతుంది. కారణం, నువ్వు దానిని స్వీకరించటం లేదు. ఈ రోజున మన తప్పులు ఒప్పుకోవటం లేదండి, మనం చెప్పుకోవటం లేదు, దేవునితో మాట్లాడుకోవటం లేదు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నాడు అని నువ్వు ఎరిగితే నువ్వెవరిని ప్రేమించాలి? సరే, దేవుడు మిమ్మల్ని అంతగా పాపంలో ఉన్నా, పనికిమాలిన స్థితిలో ఉన్నా, పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నా, ఆరాధిస్తుగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఎటువంటి మనస్తత్వం కలిగిన వారిగా మీరున్నా, మనల్ని అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడు అన్న మొదటి పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదా మీకు? నన్ను ఎక్కువ, నిన్ను తక్కువ, జైపాలను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అందుకే పెద్ద పాస్టర్ అయ్యాడు, నన్ను తక్కువ ప్రేమిస్తాడు చిన్న పాస్టర్ అని అనుకుంటారా ఎవరన్నా ఇక్కడ? అనుకోకండి, దయచేసి అనుకోకండి. నన్ను ఎంత ప్రేమించాడో నిన్ను అంత ప్రేమించాడు. ఒకవేళ నీ దగ్గర ప్రేమ లేదంటే నువ్వు వాటిని స్వీకరించడం లేదు, నేనే పోగేసుకుంటున్నాను అనమాట. మరి అంతే కదా, ఆయన చెప్పినట్టు చెప్పుకుంటా, సుఖాన్ని వదిలిపెట్టి, సంతోషాన్ని వదిలిపెట్టి, లోక సంతోషాన్ని, లోక సుఖాన్ని, లోక ఆస్తుల్ని, లోకవాసులు వదిలిపెట్టి దేవుడు చెప్పింది చేస్తూ ఉంటే దేవుడు ఇంకా ఇస్తున్నాడు, ఇంకా ఆశీర్వదిస్తున్నాడు, ఇంకా దీవిస్తున్నాడు. నిన్ను అంత చేస్తాడు, నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. నన్ను దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించిన దేవుడు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆశీర్వదించిన దేవుడు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన, రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య ప్రేమ తరగని ప్రేమ. నువ్వెంత జుర్రుకుంటావో, నువ్వెంత కూర్చుకుంటావో, నువ్వెంత అనుభవిస్తావో అంత నువ్వు సంపాదించుకుంటావు. ఒకవేళ నేను ఆశీర్వదించబడటం లేదు అని ఎవరన్నా మీరు అనుకున్నారంటే అది దేవుని తప్పు కాదు, అది మీ తప్పే. నన్ను మీరు అడగలేదు కాబట్టి మీకు అది దొరకలేదు. మీ సంతోషము సంపూర్ణమైనట్లుగా అడగండి, మీకు నేను ఇస్తానన్నాడు. నా పేరును మీరు ఏది అడిగినా ఇస్తానన్నాడు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయండి. మనుషుల దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటున్నాం, అడుక్కుంటున్నాం, మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయాలు కోరుకుంటున్నాం, మనుషుల యొక్క మన్ననలు కోరుకుంటున్నాం, వారి యొక్క మెప్పును కోరుకుంటున్నాం. కానీ ఎన్నడైనా నీవు యేసు ప్రభు యొక్క కృప కొరకు వేడుకున్నావా? ఆయన దయ కొరకు వేడుకున్నావా? ఆయన ప్రేమలో భద్రపరచబడుటకు ఆశించావా? ఆయన ప్రేమని గుర్తించి ఆయన ఎదుట సాగిలపడి నీవు ఆయన్ని ఆరాధించావా? నిన్ను ఆశీర్వదించే ప్రభు నీకుండగా ఈ లోకంలో వాటి కోసం నువ్వు తాపత్రయపడటం వల్ల ప్రయోజనం లేదు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. మీరు ఒకటే నేర్చుకోండి, విశ్వాసం నేర్చుకోండి. అన్నిటికంటే మించి మీ జీవితంలో ప్రధాన స్థానం యేసు ప్రభువుకి ఇవ్వండి. నువ్వు ఎలాంటి వాడివైనా, చేతగాని వాడివైనా, కంగారుపాటు వాడివైనా, మొద్దు అయినా, డల్ అయినా, టూ బిజీ అయినా, ఏంటి టూ యాక్టివ్ అయినా, ఏమైనా ఎటువంటి స్థితిలో ఉన్నా నన్ను ఇంకొకరిని, అందరినీ ప్రభు ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంత పాపినైనా ప్రేమిస్తాడు, ఎలాంటి స్థితిలో ఉన్నవాడినైనా ప్రేమిస్తాడు, ఏ వయసులో ఉండేవారినైనా ప్రేమిస్తున్నాడు. మనుషుల ప్రేమను, స్నేహాలను మనం నమ్మి మోసపోతున్నాం, నష్టపోతున్నాం. ఈరోజు నుంచి ఒక్కటే మీ మనసులో ఉంచుకోనండి. నాతో పాటు కలిసి అందరూ చెప్పండి, మీకు మీరు చెప్పుకోండి, నాతో చెప్పకండి. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. అనండి. ఎప్పుడైనా చుట్టుపక్కల వాళ్ళు అదిరిపోతారు మీరు ఈ మాట. చుట్టుపక్కల పరికి వల్లడా, దౌర్భాగ్యుడా, చావరా అన్నారు. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. ఏంటండి, నువ్వు పనికిరావు, నువ్వు బాగుపడవు, నువ్వెందుకు పనికిరావు అన్నాడు. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు.
ఎస్, దిస్ ఇస్ ట్రూ, ఇట్స్ నాట్ ఎ జోక్, దిస్ ఇస్ ట్రూ. పనికి మాలిన వారిని, నిష్ప్రయోజకుల్ని, వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. బలహీనులను దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని ప్రేమను మీరు గుర్తించి ధన్యులు అవ్వండి. దయచేసి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చేతులెత్తిన నీ బిడ్డలను చూడు నాయన. వారి హృదయాలలో చేసిన తీర్మానాలను చూడు ప్రభువా. ఈ రోజున ఒక విడుదల దినముగా ప్రకటించుచున్నాము. ఈ రోజున నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి పాపపు కట్టును తెప్పివేయుచున్నాము నాయన. ప్రతి కృంగదీయు ఆత్మను బంధించుచున్నాము తండ్రి. ప్రతి నిరుత్సాహపు ఆత్మను బంధించుచున్నాము నాయన. ప్రతి ఇరుకులు, ఇబ్బందుల నుంచి నీ బిడ్డలను విడిపించుము నాయన. నేనెందుకు పనికిరాను, నేనేమి చేయలేనని మూల కూర్చున్న లాజరు వంటి వారిని లేవనెత్తు నాయన. సజీవులుగా చేయి తండ్రి, నీ సాక్షులుగా చేయి నాయన. ఇదిగో నా జీవితం అంతా దేవునికి అప్పగించుకున్నాను. నా ప్రభు పాదముల దగ్గర నేను అర్పించుకున్నాను. అన్నీకు అర్పించుకున్న మరియ వంటి వారిని నీవు అత్యధికంగా ఆశీర్వదించి నీ నామాన్ని మహిమపరచుకోము తండ్రి. మా జీవితాల్లో ఉన్న తప్పులు దిద్దుకొని మార్తవలే యోగ్యురాండ్రై నిన్ను మహిమపరచుటకు సహాయము చేయము. మా కన్నీరు తుడువు నాయన, మా భుజములు తట్టు నాయన. నీ కౌగిల్లో మమ్మల్ని చేర్చుకొని ధైర్యముతో, విశ్వాసముతో ఈ లోక శ్రమలు, శోధనలకు భయపడక నా యేసయ్య నాకు తోడున్నాడు, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడన్న విశ్వాసముతో సాగిపోవుటకు సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.